అంద నమస్కారం. నేను మూఢనమ్మకాలని నమ్మను అని పట్టించుకోను. బట్ కొన్ని ఉంటాయి, ఆలోచించాల్సి ఉంటుంది. మన మైండ్ మీద ఇంపాక్ట్ పడింది. అమావాస్య, మన అమావాస్య రోజు ఏదైనా అనుకోనిది ఒకటి ఏదైనా చేస్తే దానివల్ల ఆ కవతల యొక్క ప్రాణం కనుక పోతే అది మనల్ని వెంటాడిద్దంట. ఏ రకంగా? వాళ్ళేమి రావు, దెయ్యాలు పోతాలు ఏమి రావు, మన మైండ్లో తిరుగుతూ నువ్వు తప్పు చేసావంటూ చివరికి నిన్ను బలి తీసుకునేదంట. అదే అమావాస్య రోజు. మళ్ళీ నేను మూఢనమ్మకాలు నమ్మను, మీరు నమ్మొద్దు. కానీ తప్పు చేసినప్పుడు వెంటాడిద్ది అమావాస్య రోజు చేస్తే. హరికృష్ణ వాళ్ళ బావ శ్రీహరిని మొన్న జూన్ 15న ఈ కుక్కల ఇంజక్షన్ ఇచ్చేసి పెంచకుండా నుంచి వస్తున్నప్పుడు చేజాడ దగ్గర చంపేశాడు. ఇక అతను నెల రోజుల పాటు తప్పించు తిరుగుతూనే ఉన్నాడు. పోలీసులు తెలిసినా కానీ అతనికి, ఎవరికి, శ్రీహరి వ్యవసాయ అధికారి, వాళ్ళ ఆవిడ అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు మిగతా అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం చేయమనంటే పోలీసులు పోస్ట్ మార్టం చేయనివ్వాల. అండ్ ఆయన్ని ఖననం చేయాలి అంటే పూడ్చిపెట్టాలి. దహనం చేశారు. ఆ తర్వాత హరికృష్ణ వచ్చే శాస్త్రం నాకు వాటా ఉంది, నా షేర్ అద్దెనిదని అంటూ ఉంటే వాళ్ళ ఆవిడ వెళ్ళి, ఏంటి వాడికి మా ఆయన డబ్బులు ఇస్తే తిరిగి వచ్చి మళ్ళీ మా ఆయన డబ్బులు ఇవ్వాలంటున్నాడు ఏంటి, అండ్ మా ఆయన చనిపోయిన రోజు నుంచి కూడా వీడు తేడాగానే ఉన్నాడు, వాడు ఏదో తప్పు చేశాడు, మా ఆయనది సహజ మరణం కాదు, అందుకే తగలబెట్టేలా చేశాడు అద్దెనిదని పోలీసు కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలా. ఇక అప్పుడు ఆమె ప్రజావానికి వెళ్ళి ఎస్పీ అనిత గారికి మొత్తం చెప్తే, ఆమె పక్కనున్న అధికారికి చెప్పి ఏంటి ఎంక్వైరీ చేయండి అని చెప్తే, హరికృష్ణనే కావాలని చంపించడని తెలిస్తే, మరి పోలీసులు ఏం చేస్తారని తెలిస్తే, బుచ్చిరెడ్డిపల్లి ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోలేదంటే, ఒకవేళ డబ్బు తీసుకుని కనుక లంచానికి లొంగిపోయినారంటే ఇక ఇమీడియట్గా ఆమె అందరినీ సస్పెండ్ చేసింది. 23 మందిని సస్పెండ్ చేసింది ఆమె ఎస్పీ. సో సెన్సేషన్ అయింది. ఈలోపు హరికృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశాడు, నన్ను కావాలని నిరికిస్తే నేను ఏ తప్పు చేయలేదని. తర్వాత కానీ అంతకుముందు కానీ నన్ను కావాలని నిరికిస్తే నేను చచ్చిపోతా అంటూ హడావిడి చేశాడు. అంతా చేస్తే అతను ఎక్కడైనా ఏంటో ట్రేస్ చేసి పట్టుకోవాల్సిన పోలీసులకు పట్టుకోవాలి. ఈలో పుట్టింట్లో ఉన్న భార్య ప్రణతిని, పిల్లలు మూగాంబిక పెద్దమ్మాయి, పిల్లవాడు వచ్చేసి కౌశిక్, ఇద్దరు కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు అంతే, చిన్న పిల్లలు. ఈ అమ్మాయి ప్రణతి వయసు కూడా 31, 30 అంతే. ఈ కౌశిక్ హరికృష్ణ వయసు కూడా 33, 34 అంతే. చిన్నవాళ్ళు కాబట్టి పెద్ద ఆయన శ్రీహరి ఆదుకున్నాడు, డబ్బు ఇచ్చాడు. బట్ ఇతనికి ఆశ పుట్టింది, కోటి రూపాయలు మిగులుతాయి కదా అనుకొని సొంత భావం చంపేశాడు. బట్ తప్పు చేసిన ఫీలింగు, అండ్ ఇప్పుడు ఇతను పోలీసులు పట్టకెళ్తే కుటుంబం ఏమిదన్న భయం, బాధ అన్ని కలగలిపి పుట్టింట్లో ఉన్న భార్యని బిడ్డలు తీసుకుని వచ్చి సింగరాయకొండ రైల్ ట్రాక్ పక్కన గూడ్స్ ట్రైన్ కింద పట్టి 4 చనిపోయారు. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డును బట్టి పలానాయని గుర్తించున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం నేను చెప్పేది ఏంటంటే, పోలీసుల యొక్క దారుణమైన నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. లేకపోతే ఒక హరికృష్ణ యొక్క అరెస్ట్తోనే అయిపోయారు. ఇప్పుడు హరికృష్ణ భార్య ప్రణతి, మోగాంబిక, కౌశిక్ అందరూ చనిపోయినారు. పోలీసుల యొక్క నిర్లక్ష్యం అండ్ అవినీతి. అండ్ అవునన్నా కాదన్నా అమావాస్యలో చేసినటువంటి ఆ తప్పుడు పని, ఆ హత్య ఏదైనా వెంటాడుతూ ఉంది. అది ఆ మైండ్లో తిరిగి చివరికి కోయిన్సిడెన్షియల్లీ అదే అమావాస్యలో చనిపోయినాడు. దయచేసి తప్పు చేయొద్దు, మన కానీ డబ్బు మనం ఆశించవద్దు. అండ్ ఎదుటి వారికి కనుక తెలుసో తెలియక మనం ఎవరైనా అపాయం జరిగితే, హాని జరిగితే ఏదో విధంగా మరల దానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అంతే తప్ప ఏ కళ్యాణం వదిలేయకండి, ఎందుకంటే వెంటాడింది. జాగ్రత్త.